వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాస్ క్రియేటివ్ వైబ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీకు స్మాల్ వీడియోతో వచ్చేసాను. అది కూడా నేను చిన్నప్పుడు కుట్టుకున్న శారీస్ తోటి. ఈ వర్క్ అనేది నేను చిన్నప్పుడు 8th క్లాస్లో ఉండగా చేసుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి వర్క్స్ అంటే చాలా ఇష్టము. సీక్వెన్స్ అంటారు కదా, మేము చిన్నప్పుడైతే చెమ్కీస్ అనేవాళ్ళం, ఇప్పుడు సీక్వెన్స్ అంటున్నారు. గ్రీన్ కలర్ సీక్వెన్స్ తోటి గ్రీన్ కలర్ థ్రెడ్ తోటి గొలుసు కుట్టు, అక్కడక్కడ స్మాల్ మిర్రర్స్, అవి కూడా రేకులు ఉంటాయి కదండి, ఆ మిర్రర్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఇది ఒక టైప్ అన్నమాట. మిర్రర్ చుట్టూ కూడా గొలుసు కుట్టు, ఇదంతా కూడా గొలుసు కుట్టు అనమాట. పౌటి చెంగు ఉంటుంది కదా, పౌటి దగ్గర మాత్రం దగ్గరగా వేశాను. ఇది వచ్చేసి సెకండ్. ఇది ఫస్ట్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లోనో కుట్టుకున్నానండి. ఇదైతే మనకు పౌచింగ్ మొత్తం కూడా వర్క్ వచ్చేస్తుందండి, మొత్తం కూడా వర్క్ వస్తుంది. మిగిలిన శారీ మొత్తం కూడా కింద నీ వరకు రాదు, కానీ కొంచెం ఒక 4-5-6 ఇంచెస్ వరకు వస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి వర్క్స్ అంటే చాలా ఇష్టం అండి. అందుకని చెప్పి చిన్నప్పుడు చాలా కుట్టుకున్నాను. ఇంకా ఇవి వరకే ఉన్నాయి శారీస్. ఇంకొక 2 శారీస్ అయితే పాడైపోయి తీసేసింది అమ్మ. నేను అమ్మకు కుట్టు పెట్టాను, అమ్మ కట్టుకుంటుంది వీటిని. నేను మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీకు చూపించేద్దామని చెప్పి నేను తీసుకొచ్చాను. ఇది ఆరెంజ్ కలర్ పైన మొత్తం ఇలా లతల్లాగా వచ్చినాయండి. అసలు ఇదైతే ఎంత బాగుంటుందో వర్క్. చాలా రోజులు పట్టింది నాకు కుట్టడానికి కూడా. చూసారు కదా, అలా గొలుసు కుట్టేనండి, మొత్తం కూడా గొలుసు కుట్టే. మీకు ఎలా ఉన్నాయి అనేది కూడా చెప్పండి. నేను చెప్తున్నాను కదా, 13-14 ఇయర్స్ ఏజ్లో నేను స్టిచ్ చేశానండి. ఫస్ట్ది వచ్చేసి ఇదైతే ఫస్ట్ ఇయర్ అంటే 16-17 ఇయర్స్ అప్పుడు స్టిచ్ చేశాను. నాకు అప్పటి నుంచి వర్క్స్ అంటే ఇష్టము. కాకపోతే మధ్యలో వదిలేశాను నేను వర్క్స్ చేయకోకుండా. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కామెంట్ కూడా చేయండి. మళ్ళీ మీ ముందుకు మంచి వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్.